అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు క్రైస్తవులు వస్తున్నారు, ఇల్లు తిరుగుతున్నారు, బజార్ తిరుగుతున్నారు, ఈ యూట్యూబ్లలో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారండి? దొంగతనాలు చేయమన్నారా? లంచతనాలు చేయమన్నారా? లేకపోతే హత్యలు చేయమన్నారా? మానభంగాలు చేయమన్నారా? లేకపోతే అబద్ధాలు ఆడమన్నారా? మోసం చేయమన్నారా? ఏం చెప్తున్నారు క్రైస్తవులు? ఇల్లు తిరిగి బజార్ తిరిగి మీటింగ్లు పెట్టి ఏం చెప్తున్నారు క్రైస్తవులు? ఏం చెప్తున్నారు? దేవుడు ఒక్కడే, మేము రక్షింపబడ్డాం, మీరు రక్షింపబడండి, అంతే కదా చెప్పేది. క్రైస్తవులు ఇల్లు తిరిగి బజార్ తిరిగి మీటింగులు పెట్టి దేవుడు ఒక్కడే, మేము తెలుసుకొని రక్షింపబడ్డాం, మీరు కూడా తెలుసుకోండి, ఇదేనా చెప్పేది? మోసాలు మాయలు అది చేయమని చెప్పట్లేదు కదా. దొంగతనాలు, లంచతనాలు, దోపిడీలు, ఇంకా అబద్ధాలు, మానభంగాలు ఇవన్నీ చేయమని చెప్తున్నారా? ఇల్లు తిరిగి బజార్ తిరిగి మీటింగ్లు పెట్టి క్రైస్తవులు చెప్పేది ఏంటండి? దేవుడు ఒక్కడే, మేము నమ్ముకున్నాం, మీరు నమ్ముకోండి, రక్షింపబడండి అనే కదా చెప్పేది. మరి దేవుడు ఒక్కడే అంటారు, కోటి మంది ఉన్నారు, కోటి ఇంకా ఎక్కువే, వాళ్ళందరు దేవుళ్ళు కాదని నువ్వు ఒక్కడే దేవుడు అంటావు అని నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. ఇష్టాసారంగా రీళ్లు చేస్తున్నారు, ఇష్టాసారంగా. అసలు మీకు నోటుకొచ్చిందే మాట ఇంకా దేనికొచ్చిందో అని చెప్పేసి అలా ఆడవాళ్ళు, మగవాళ్ళు, బ్రదర్స్, సిస్టర్స్ ఎవరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు దేవుడి గురించే చెప్తున్నారు. దేవుడు ఒక్కడే, మేము తెలుసుకున్నాం, మీరు తెలుసుకొని రక్షింపబడండి అనే కదా చెప్పేది. వాళ్ళు చెప్పే దాంట్లో తెలుసుకుంటే తెలుసుకుంటారు, లేకపోతే లేదు. దానిలో తప్పే ఉంది? నోటికి వచ్చిందల్లా దేవుడు ఒక్కడేనా? ఎంతమంది? కోటి మంది, కోటాన కోట్ల మంది అయితే కావచ్చు. మీరు ప్రార్థనలు చేసుకోండి, మీరు మొక్కుకోండి. క్రైస్తవులు ఎందుకు నోటికి వచ్చినట్టు రీల్స్ తీయటం, నోటికి వచ్చినట్టు మాట్లాడటం? అసలు అదే పనిగా కట్టుకొని సిస్టర్లు, కొంతమంది సిస్టర్లు, బ్రదర్లు, వాళ్ళకి చూపిస్తా చూడండి. ఇంకా చాలా మంది సిస్టర్లు, బ్రదర్లు అస్సలు క్రైస్తవులు ఎంత మర్యాదగా, ఒక హుందాగా, ఒక గౌరవంగా మాట్లాడుతున్నారు. మీరెంత గౌరవంగా మాట్లాడుతున్నారు, ఎంత మర్యాద ఇస్తున్నారు? ఇదేనా మీ మర్యాద? ఇదేనా మీ గౌరవం? బూతి మాటలు మాట్లాడటం, అసభ్యకరమైన వీడియోలు తీయడమేనా?